2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. చాలామంది చిన్నపిల్లలు మనం గమనిస్తే వాళ్ళు కొంచెం క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది, సైకోపాతిక్గా బిహేవ్ చేస్తున్నాడని కొంతమంది వీడు చాలా సైకోగా ఉన్నాడని కూడా అంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే పిల్లలు అటువంటి నేమ్స్తో ఎందుకు పెరుగుతూ ఉంటుంటారు, వాళ్ళ లక్షణాలు ఎందుకు పుడుతూ ఉంటాయన్న దానిపైన మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు అన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో చాలామంది చిన్నపిల్లలు ఏజ్ చిన్నదే అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే పనులు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి చాలా క్రూయల్గా ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు కూడా భయం వేస్తూ ఉంటుంది. చాలామంది చాలా సందర్భాల్లో పిల్లోడు చాలా సైకోగా బిహేవ్ చేస్తున్నాడని, చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని, చెప్పిన మాట వినడు అని, మొండికేస్తూ ఉంటాడని కూడా చెప్తూ ఉంటుంటారు. ఇటువంటి లక్షణాలు, ఈ బిహేవియర్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటారు? ఈ బిహేవియర్ని ఏమంటారు అసలు? మంచి టాపిక్. వీళ్ళనే యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాల నేరస్తుల సంఖ్య చాలా పెరుగుతుంది. దానికి తెలుసో తెలియకో కొన్నిసార్లు పేరెంట్స్ కూడా కారణమవుతున్నారు. ఓకే. సో పేరెంట్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూసి మీ పేరెంటింగ్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఓకే. పిల్లల్లో ఇలా యాంటీ సోషల్ పర్సనాలిటీస్ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ బ్రెయిన్ డెవలప్మెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే మన బ్రెయిన్లో అమిగ్డాలా అనే పార్ట్లో ఎమోషన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బాధ, కోపం, ఎంపతి, లవ్, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అక్కడ ఏమైనా ఇష్యూ ఉండి దాని పని అది సరిగ్గా చేయకపోతే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఓకే. డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోతే ఇలాంటి లక్షణాలు పిల్లల్లో చూస్తాం. సెకండ్ రీజన్ వచ్చేసి జీన్స్లో మన డిఎన్ఏలో మన 4 fathers ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైనా యాంగ్జైటీ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఉండి చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటే పిల్లలకి అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మనం ఇది ఎక్కువ సినిమాల్లో చూస్తూ ఉంటాం. హీరో తాత ముత్తాతలు అందరూ కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒక పాయింట్కి వచ్చేటప్పటికి హీరో ఫాదర్ కనిపిస్తుంది. ఇంత హింస చేస్తున్నాం, దీనివల్ల మనం ఏం పొందగలిగాము, ఇది ఎలా అయినా ఆపేయాలి, దీనికి నేను చేయాల్సింది నేను చేస్తాను అని తను చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు. తనతో ఆపేయాలని అక్కడే ఆగిపోవాలి అని చెప్పేసి తనకి అప్పుడే పుట్టిన పిల్లాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఫారెన్లో దూరంగా పెంచమని చెప్పి అక్కడే చదివిస్తూ ఉంటాడు. ఒక 20-25 years తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు తిరిగి ఈ ప్లేస్కి రావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు అందరూ చెప్తారు, మీ నాన్న ఇంత త్యాగం చేయడం వల్ల ఇలా జరగాలి అనుకున్నాడు, కానీ ఇక్కడున్న పరిస్థితులు ఇంకా ఏం మారలేదు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆ పిల్లాడు ఏమనుకుంటాడు, హీరో మా నాన్న చేసిన త్యాగానికి ఖచ్చితంగా ఫలితం దక్కాలి, దానికి నేను ఏం చెయ్యాలో నేను అది చేస్తాను అనే ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఏ విలను కూడా గట్టిగా ఒక వార్నింగ్ ఇస్తేనో ఒక స్పీచ్ ఇస్తేనో మారిపోయే విలను మనం ఏ సినిమాలోనూ చూడలేము. ఎంతో కొంత అక్కడ హింస అనేది జరుగుతుంది. ఒక అద్భుతమైన ఫైట్ని అయితే డిజైన్ చేస్తారు. మరి ఆ హీరో పుట్టి పెరిగిన వాతావరణం అంతా వేరు కదా, మరి ఇక్కడికి రాగానే కత్తి పట్టుకుని అంత ఫైట్ ఎలా చేయగలిగాడు? తన జీన్స్లో, తన డిఎన్ఏలో ట్రైట్స్ ఉన్నాయి. ఒక్కసారిగా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ జీన్స్లో ఉన్న లక్షణాలని ట్రిగ్గర్ చేసేలాగా మారిపోయాయి. అప్పుడు తన డిఎన్ఏలో ఉన్న లక్షణాలన్నీ బయటకు వచ్చాయి. దీన్నే జీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఎప్పుడైతే చుట్టూ ఉన్న పరిస్థితులు మన జీన్స్ని ట్రిగ్గర్ చేస్తాయో ఆ లక్షణాలు బయటికి ఈ విధంగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే పిల్లల్లో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ రావడానికి జీన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అలాగే చైల్డ్ అబ్యూస్. చిన్న వయసులోనే చైల్డ్ అబ్యూస్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్దది జరగక్కర్లేదు. నలుగురిలో తనని కించపరిచినట్టు మాట్లాడినా కూడా పిల్లాడు దాన్ని రివెంజ్ ఎలా తీర్చుకోవాలి, అవతల వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలి అనే క్రిమినల్ థాట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ మీదే కాదు, చుట్టూ తను చూసి ఎవరైతే నవ్వుతారో ఆ సొసైటీ మీద కూడా కంప్లీట్గా అన్ని నెగిటివ్ బిలీఫ్సే డెవలప్ చేసుకుంటాడు. వీళ్ళందరూ నన్ను చూసి నవ్వారు, నేను వీళ్ళకి ఏమీ చెయ్యక్కర్లేదు, వాళ్ళు నాకు ఏ విధంగానూ సహాయపడరు, సపోర్ట్ చేయలేదు, సో నాకు సొసైటీతో పని లేదు, నేను ఏమనుకుంటున్నానో అది చెయ్యాలి అనే థాట్స్ని డెవలప్ చేసుకుంటాడు. 4th వన్ వచ్చేసి పేరెంటల్ గైడెన్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల పిల్లల్లో ఇలాంటి యాంటీ సోషల్ పర్సనాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అది ఎలా అంటే ఎమోషన్స్ అనేవి ఎప్పుడు తెలుస్తాయి పిల్లలకి? ఒక 2-3 ఏళ్ళ వయసు, 2 సంవత్సరాల నుంచే కూడా మనం అన్ని ఎమోషన్స్ని, కోపం, ప్రేమ, సంతోషం, బాధ, సిగ్గు, ఇవన్నీ కూడా 2 years నుంచే మనం చూపిస్తూ ఉంటాం.
5 years వచ్చేటప్పటికి ఆ ఎమోషన్ని ఎలా లేబుల్ చేయాలి అనేది దానికి పర్టికులర్ నేమ్స్ ఉంటాయి. అవి లేబుల్ చేయడం కోసం ఎమోషన్ చార్ట్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రాపర్గా లేబుల్ చేయడం కోసం. ఎందుకు అంటే చాలా మందికి కోపం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఏ ఎమోషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియదు. అందుకని ఎమోషనల్ చార్ట్స్ అనేవి మనం 4 years 5 years పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ ఎమోషన్స్ అనేవి 2 years అప్పుడే నేర్పిస్తాం. అది ఎలాగా, పేరెంట్స్ ఇద్దరు దగ్గరుండి ప్రేమ ఆప్యాయత ఇవన్నీ పంచితే అవి చూసి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని చూసి పిల్లలు అవి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అంటే ఎమోషనల్ అవేర్నెస్ అనేది 2 years నుంచే పిల్లల్లో ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్గా గైడ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, సో ఇక్కడ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. 2 సంవత్సరాల వయసు అప్పటి నుంచి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి వరకు 3 years వచ్చేటప్పటికి ప్లే గ్రూప్ పంపించేయాలి, నర్సరీకి పంపించేయాలి అని స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. ఇప్పుడు మరీ దారుణం ఏంటి అంటే సంవత్సరం పిల్లల్నే డే కేర్లో వేసేస్తున్నారు. ఎమోషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పిల్లలకి? తల్లి తండ్రి ఉండి నేర్పించాల్సినవి కదా. అక్కడ ఉన్న కేర్ టేకర్సో లేదంటే అది నానమ్మ అమ్మమ్మ ఎవరైనా కానివ్వండి, ఎవరైనా కానీ అమ్మ నాన్నలు చేయాల్సిన పని ఎవ్వరూ ఫుల్ఫిల్ చేయలేరు, వాళ్ళ లోటుని ఎవ్వరూ తీర్చలేరు. పేరెంట్స్ని ఎప్పుడైతే పిల్లలకి దూరం చేస్తున్నారో పిల్లల్లో ఎమోషన్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం వర్క్ లైఫ్లో బిజీగా ఉండిపోయి పిల్లలకి డే కేర్లో వేయడం వల్ల దీని రియాక్షన్ ఏంటి అంటే 50 years రాగానే మనల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. పేరెంట్స్ ఎవరు కూడా దీని గురించి ఆలోచించట్లేదు. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకి దూరం అవుతారో పిల్లల్లో ఇలాంటి థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. అలాగే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చిన్నపిల్లాడు కదా తెలుసుకుంటాడులే, వాడే తెలుసుకుంటాడులే, ఏమనకు అని సపోర్ట్ చేస్తూ ఉంటారు. పక్కనున్న పేరెంట్ అయినా అది గ్రాండ్ పేరెంట్స్ అయినా కూడా. మనం పనిష్మెంట్ అనేది ఎందుకు ఇస్తాము? దాని కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవాలి, మళ్ళీ అది రిపీట్ చేయకూడదు అని. ఒక తప్పు చేసినప్పుడు ఫస్ట్ దానికి అర్థమయ్యేలాగా చెప్తాం ఇది ఎందుకు చేయకూడదు అని. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తన వయసుకు తగ్గట్టు పనిష్మెంట్ అనేది ఇవ్వాలి, అప్పుడే తెలుసుకుంటారు. లేదు అన్నిసార్లు చెప్తున్నా కొట్టినా పనిష్మెంట్ ఇచ్చినా తెలియట్లేదు అన్నప్పుడు సైకలాజికల్గా ఏదో ఇష్యూ ఉంది అని చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల సరైన టైంలో మనం అర్థమయ్యేలా చెప్పకపోతే పిల్లలకి ఎమోషనల్ అవేర్నెస్ అనేది రాదు. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా పిల్లల్లో సైకోపాథిక్ సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే చైల్డ్ అబ్యూస్ జరిగినా కూడా, అబ్యూస్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్దవి జరగక్కర్లేదు, నలుగురిలో ఉన్నప్పుడు తనని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడినా కూడా అవతల వాళ్ళ మీద ఈ పిల్లాడు నెగిటివ్ థాట్స్ని పెంచుకుంటూ ఉంటాడు. ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి, ఈ నలుగురిలోనూ నన్ను ఇన్సల్ట్ చేశారు, అది టీచర్ అయినా ఇంకా ఎవరైనా కానీ పేరెంట్స్ మీద కూడా రివెంజ్ తీర్చుకోవడానికి వెనకాడట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నలుగురిలో ఉన్నప్పుడు పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, అలా చేసినా కూడా వాళ్ళు ఈ విధంగానే తయారవుతారు. అంతేకాకుండా అలా తిట్టినప్పుడు చుట్టుపక్కల నవ్వుతారు కదా పిల్లలు, వాళ్ళని చూసి కూడా సొసైటీ మీద ఒక నెగిటివ్ బిలీవే డెవలప్ చేసుకుంటాడు. ఏమని, వీళ్ళందరూ నన్ను చూసి నవ్వారు, నాకెవ్వరూ సపోర్ట్ లేరు, సో నేను సొసైటీ కోసం ఏమీ చేయక్కర్లేదు, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవి కూడా క్రిమినల్ థాట్స్. సో యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అనేవి ఈ విధంగా కూడా డెవలప్ అవుతాయి. అలాగే ఎక్సెసివ్ స్క్రీన్ ఎక్స్పోజర్, ఫ్రీగా వచ్చే ఎమోషన్ ఏంటి అంటే అగ్రెషన్. స్క్రీన్కి అడిక్ట్ అయిపోయిన పిల్లల దగ్గర నుంచి మొబైల్ని దూరం చేయాలి అనుకున్నప్పుడు చాలా విపరీతంగా చూపించేది అగ్రెషన్. సో అది చేతిలో నుంచి లాక్కున్నది పేరెంట్ అయినా కానీ వాళ్ళని ఏం చేయడానికైనా వెనకైపోతారు. చేతిలో ఉన్నది ఏదైనా సరే విసిరేయడానికి ప్రయత్నిస్తారు, నేలకేసి కొట్టడం, విసరడం, పేరెంట్స్ మొహం మీదకే విసరడం, ఇలాంటివి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అలాగే వీటితో పాటు ఓటీటీ సిరీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. చాలా మంది ఫాదర్స్ క్రైమ్ సిరీస్ని చూస్తూ ఉంటారు, పక్కన పిల్లలు ఉన్నారు అనే విషయం కూడా మర్చిపోయి క్రైమ్ సిరీస్ని చూస్తూ ఉంటారు. అందులో ఉన్న సీన్స్ పిల్లల్ని ఖచ్చితంగా ఆలోచింపజేసే విధంగానే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద మూవీలో దాని యొక్క మోరల్ చెప్తాడు, కానీ మంచిని ఎవరు తీసుకోవడానికి రెడీగా ఉండరు కదా. ఆ సీన్, క్రైమ్ చేసినప్పుడు ఉన్న సీన్ని ఎంత బాగా అయితే చూపిస్తారో దాన్ని ఇంకా బెటర్గా వీళ్ళు పర్ఫార్మ్ చేయడానికి, దాన్ని ఇమిటేట్ చేయడానికి పిల్లలు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. సో ఫాదర్స్ ఎవరైనా క్రైమ్ సిరీస్ చూస్తూ ఉంటే అది మీకు మంచిది కాదు, మీ పిల్లలకు కూడా మంచిది కాదు. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించాలి. అలాగే పేరెంటల్ ఫైట్స్, పేరెంట్ సెపరేషన్ కూడా దీనికి రీజన్. ఎప్పుడు గొడవ పడుతూ ఉండే పేరెంట్స్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు?
వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు తిట్టుకునే తిట్లు, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఇంకొక థాట్ కూడా వస్తుంది, అసలు ప్రేమ అనేది ఎక్కడా లేదు. అవును. వీళ్ళందరూ నా లైఫ్లోకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా కానీ వీళ్ళందరూ హ్యూమన్స్ ఆర్ జస్ట్ లైక్ రోబోస్, మెషిన్స్. వీళ్ళందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధము, ఎటువంటి బాండింగ్స్ లేవు అని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఓకే. సో పేరెంటల్ సెపరేషన్ కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్. పేరెంటింగ్ అంటే ఇద్దరు కలిసి చేసేది కదా, అమ్మ నాన్న ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరు చెయ్యకపోయినా ఆ లోటుని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. సో పేరెంట్స్ ఈ ఒక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. ఫస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే మొదటి 10 ఏళ్ళు చాలా ప్రీషియస్ అని అర్థమవుతుంది. సో మొబైల్ అడిక్షన్ దగ్గర నుంచి, ఇంట్లో పేరెంట్స్ ఉండే బిహేవియర్ దగ్గర నుంచి, చుట్టుపక్కల వాళ్ళు చేసే పనులని ఎలా మనం వెనకేసుకొస్తున్నాం అన్న దగ్గర నుంచి చూస్తే ప్రతి పాయింట్లో పేరెంట్స్ యొక్క పెంపకమే మెయిన్ రీజన్ అని అర్థమవుతుంది. సైకలాజికల్గా పిల్లలకు వచ్చే ఏ బిహేవియర్ అయినా సరే మొదటి పేరెంటింగ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఇది తెలుసుకోవాలి. ఎవరికైనా సరే పిల్లల్ని సరేలే చిన్నపిల్లలు పెద్దయ్యే కొద్దీ వెళ్ళిపోతుంది అని అలా వదిలేస్తూ ఉంటుంటారు. దీని కాన్సిక్వెన్సెస్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారండి? ఈ సైకోపాథిక్ లక్షణాలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయి అంటారు? వన్స్ ఈ కారణాలు ఏవైతే ఇవన్నీ కూడానండి ఒక్క రోజుతో వచ్చినవి కాదు. అవును అవును, ఎప్పటి నుంచో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలా యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా తయారవ్వడానికి కారణాలు చూసాం. తయారైన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అందరికీ ఈజీగా కనబడేది అబద్ధాలు ఆడటం. మాటికి అబద్ధాలు ఆడుతూ ఎస్కేప్ అవుతూ ఉంటారు. అలాగే ల్యాక్ ఆఫ్ ఎంపతి. అవతల వాళ్ళ ఎమోషన్స్తో ఎటువంటి సంబంధం ఉండదు వీళ్ళకి. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో అవతల వాళ్ళ గురించి కన్సర్న్ అనేది ఎక్కడా కూడా ఆలోచించరు. ఎంపతి, అవతల వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడం అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళకి నచ్చినట్టు టీజ్ చేస్తూ పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే సొసైటల్ నార్మ్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఎవరు రూల్స్ పెట్టినా, పెద్దవాళ్ళు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళకి నచ్చదు. ఈవెన్ స్కూల్లో కూడా డిసిప్లిన్ అనేది ఉండదు, బేసిక్ కూడా ఉండదు. అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్స్కి రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వరు. వాళ్ళు ఎక్కడ కూడా నేను తప్పు చేశాను అనే పశ్చాత్తాపం ఎక్కడా ఉండదు వాళ్ళకి. అది ఎదురు తిరగడం అనేది ఏజ్తో సంబంధం ఏం లేదు. చిన్నపిల్లలైనా, తనకంటే పెద్దవాళ్ళైనా, ఆఖరికి పేరెంట్స్ అయినా కూడా వాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటారో అది ఖచ్చితంగా చేస్తారు, తీరతారు. దానికి అస్సలు వెనకాడరు. అందుకనే మనం చూస్తున్నాం పేరెంట్స్నే చంపేసే పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళ చిన్న చిన్న రీజన్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నారు అని చెప్పేసి ఫోన్ కంప్లీట్గా దూరం చేశారు అని పేరెంట్స్ని మర్డర్ చేసే కేసెస్ కూడా చూస్తున్నాం. జువెనైల్ క్రైమ్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. సో పేరెంట్స్ అందరూ కూడా ప్రతిసారి పిల్లలతో మాట్లాడే ప్రతిసారి పిల్లలు ఎదురుగుండా ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలియకుండానే అబద్ధాలు, దాంతోపాటు ఎస్కేప్ అయ్యే బిహేవియర్ కూడా కనిపిస్తుంది. అండ్ అగ్రెషన్కి గురవుతూ ఉన్నారు. అండ్ ఎలా అంటారు పేరెంట్స్ ఎవరైనా సరే మీరు చెప్పినవి పిల్లల్లో కొన్ని గమనిస్తున్నామండి అనుకున్నప్పుడు బిహేవియర్ని మొదట 5 ఏళ్లలో 7 ఏళ్లలో మార్చే ప్రయత్నం చేస్తే కనుక మనం వీటికంటూ కౌన్సిలింగ్స్ ఉంటాయి అంటారా ప్రసన్న గారు? ఖచ్చితంగా ఉంటాయండి. 5 years లోపు కూడా మనం ఇది ఐడెంటిఫై చేయొచ్చు. అగ్రెషన్ 3 years పిల్లలు కూడా చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ మొబైల్ దగ్గరే వాళ్ళు దొరుకుతున్నారు మనకి. నేలకేసి కొట్టడము, తినే ఫుడ్ విసిరేయడము, వాటర్ బాటిల్స్ విసిరేయడం, తన్నడం పేరెంట్స్, పెద్దవాళ్ళు. వీళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే చిన్నపిల్లల్ని ప్రేమించడం రాదు, పెద్దవాళ్ళని గౌరవించడం కూడా రాదు. ఈ 2 కూడా మనిషికి చాలా అవసరమయ్యే లక్షణాలు. అవి ఎక్కడా ఉండట్లేదు ఇప్పుడు పిల్లలకి. సో ఈ జువెనైల్ క్రైమ్ అనేది పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ పేరెంటింగ్లో కూడా ఉంది. సో పేరెంట్స్ అందరూ చిన్న వయసు నుంచే పిల్లల్ని మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము పిల్లల్లో, కానీ ఇప్పుడు మేము ఏమీ చేయలేకపోతున్నాం అనేవాళ్ళు ఖచ్చితంగా పిల్లలు, పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్కి రావాలి. ఎందుకంటే అతి గారాభం వల్ల కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఒకటేసారి పేరెంట్స్ ఒక్కరే మార్చేయలేరు ఇవన్నిటిని కూడా. ఇంకా అతి గారాభం ఎప్పుడైతే అలవాటైందో పిల్లలు పేరెంట్స్కి ఇంకా సపోర్ట్ చేయరండి. సో అలాంటప్పుడు ఒక సైకాలజిస్ట్ హెల్ప్ అయితే తీసుకోవడం అవసరం. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైనా సరే మీ పిల్లల్లో సైకోపాథిక్ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి, లేదు అంటే అగ్రెషన్ చూస్తూ ఉన్నాము, అబద్ధాలు చెప్తూ ఉన్నారు, ఎస్కేపింగ్ బిహేవియర్ కనిపిస్తూ ఉంది, మొబైల్ అడిగినప్పుడు, లేదు అంటే ఏదైనా హోంవర్క్ చేయమన్నప్పుడు, స్కూల్కి వెళ్ళమన్నప్పుడు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్
ఉంది, ఆ లక్షణం గమనిస్తున్నామంటే మీరు ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్కి వచ్చే ప్రయత్నం చేయండి. పిల్లల్లో మొదట 10 ఏళ్లలోనే వీటిని మనం సరి చేయగలిగితే ఫ్యూచర్ బాగుండే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా సరే ప్రసన్న గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ప్రసన్న గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.